వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రివ్యూ ఆఫ్ ద ఫిలిం వచ్చేసి టాక్సిక్ మామ, యాక్టెడ్ బై యష్ అండ్ డైరెక్టెడ్ బై గీతు మోహన్ దాస్. మరి ఈ మూవీ టాక్సిక్ ఆపరా నాయన టాక్సిక్ లాగుందో, వావ్ టాక్సిక్ అన్నట్టు అనిపించింది అనేది మనం డీటెయిల్డ్ గా రివ్యూలో మాట్లాడుకుందాం మామ. ఆల్రెడీ చాలా 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 పోస్ట్ పోన్ల తర్వాత ఈ సినిమా గ్లోబల్ వైడ్ గా గ్రాండియర్ గా బుకింగ్స్ అదిరిపోయే విధంగా రిలీజ్ అయింది. సో మరి అదిరిపోయే విధంగా రిలీజ్ అయ్యి అదిరిపోయే విధంగా కంటిన్యూ చేసిద్దా అనేదే లేదా అనేది మనం డీటెయిల్డ్ గా రివ్యూలో చెప్పుకుందాం. అది చూసినప్పుడు మీకు అర్థమైపోద్ది అనుకుంటా. సో మరి ఇది నా ఒపీనియన్ చెప్తావా, మీ ఒపీనియన్ ఏంటంటే మీరు ఆల్రెడీ చూసారా, సినిమా చూస్తే మీకేమనిపించింది అని కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసేయండి మావా, మర్చిపోద్దు. ఓకేనా? సో నా ఒపీనియన్ ఇక్కడ చెప్తా, మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. వెళ్ళని వాళ్ళు చూడని వాళ్ళు చూడాలనుకుంటే వెళ్ళి చూసేయచ్చు, చూడటంలో తప్పు లేదు, మీ ఒపీనియన్ కూడా తెలుస్తుంది కాబట్టి. సో మరి చెప్పే ముందు ప్లాట్ ఆఫ్ ద స్టోరీలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మామ, క్రేజియస్ట్ రిక్వెస్ట్, ప్లీజ్ ఎప్పటిలాగే లైక్ చేయమా. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయిద్దాం మామ. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి మామ, ఎంకరేజ్ చేయండి. కుదిరితే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని హైప్ బటన్ ఇచ్చాము, హైప్ చేసి పడండి. ఇక ప్లాట్ ఆఫ్ ద స్టోరీలోకి వెళ్ళిపోతే టాక్సిక్ లో సో రొటీన్ స్టోరీ. సో కానీ చెప్తా, ఎమోషన్ యాక్చువల్గా ట్రైలర్ చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేశా, అది కూడా డీటెయిల్గా చెప్తా. ట్రైలర్లో సో ఫస్ట్ ఇది ఏంటంటే వింటేజ్ లుక్ చూసినప్పుడే మీకు ఇది 1947 1950s ఆ బ్యాక్ డ్రాప్. యాక్చువల్గా 1947 బ్యాక్ డ్రాప్, గోవాలో జరిగే బ్యాక్ డ్రాప్. ఓ గ్యాంగ్స్టర్ బిగ్గెస్ట్ డాన్ అనమాట యష్ అనేవాడు. సో ఆ యష్కి ఒక చెల్లి ఉంటుంది, ఆ చెల్లి గంగా పేరే కియారా, అదే సారీ కియారా అంటే నయనతార. కియారా వచ్చేసి మన లవర్ అనమాట. సో ఈ ట్రైలర్ చూసిన ఎవరికన్నా అర్థం అయితే వచ్చా ఆ ప్లాట్ ఏంటి అని అడుగుతారు కదా, అదే ప్లాట్ మామ. సో వీళ్ళ జీవితంలో యష్ ఈ రాయ క్యారెక్టర్ ఎలా తిరుగుతుందో జీవితంలో, అంతేకాకుండా సో మన కేజీఎఫ్ చూసినట్టే ఈ అధికారం కోసం, ఈ స్థానం కోసం ఒక యుద్ధము, ఎనిమిది, సో బ్యాక్ స్ట్రాప్లు, అదే నమ్మక ద్రోహాలు. సో ఇలాంటి వాటిల్లో ఈ రాయా జీవితం మనస్తాపం అంటే ఎలాంటి మానసిక శోభకు గురయ్యాడు, ఎలాంటి కైండ్ ఆఫ్ పోరాటాలు చేశాడు అన్నదే సో కదా ప్లాట్ ఆఫ్ ద స్టోరీ. ఎక్కడో ఉంటే కేజీఎఫ్ లాగా అనిపిస్తుంది కదా, కేజీఎఫ్ లాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే అబ్బాయిలు తీసి అమ్మాయిలు పెట్టారు. అమ్మాయిలు పెట్టేసి ఏదో ఎమోషన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఒక ఫ్యామిలీ డ్రామా క్రియేట్ చేద్దాం అనుకున్నారు, కానీ యాక్షన్ లో ఆ ఫ్యామిలీ డ్రామా ఎత్తిపోయిందేమో అన్న భావన అయితే కలిగింది. సో బేసిక్గా నేను కూడా ట్రైలర్ చూసినప్పుడు అదే అనుకున్నా మామ, అదే అనుకున్నా. సో ఓకే ఇది కేజీఎఫ్ ప్లాట్ లో వెళ్తున్నప్పటికీ సో లేదు కొంచెం ఎమోషన్ ఉంది, లేడీస్ ఉన్నారు, ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుంది. అంటే ఫ్యామిలీ డ్రామా ఇన్ ద సెన్స్ యాక్షన్ కమ్ ఫ్యామిలీ డ్రామా, కోర్ ఎమోషన్స్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశా చూసినప్పుడు ట్రైలర్. బట్ అది చూసిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని తర్వాత రివ్యూ ఉంది కదా, సో రివ్యూలో చెప్తాం. సో మొత్తానికి వన్ మ్యాన్ షో ఆఫ్ టాక్సిక్. యాక్షన్లో కానీ, ఆ ప్రెజెంటేషన్లో కానీ, లుక్స్లో కానీ, ఆ డ్యూయల్ రోల్లో కానీ ఇచ్చి పడేశాడు, ఎర్రగా తీశాడు యష్ అని చెప్పొచ్చు, ఏం మాత్రం డౌట్ లేదు. ఆ పర్ఫెక్ట్ ఎలివేషన్స్ అయితే ఇచ్చారు. ఆ ఎలివేషన్స్ ఇచ్చేప్పటికీ ఆ ఎలివేషన్స్ చూడడానికి బాగున్నా, ఏదో రీక్రియేట్ చేస్తున్నారు, ఆ కేజీఎఫ్ మూవీని రీక్రియేట్ చేస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అంటే ఆ ఎలివేషన్స్ అన్ని ఆ మూవీని రీక్రియేట్ చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక విజువల్స్ చెప్పుకోవాలా, కెమెరా వర్క్ సూపర్, ఎస్పెషలీ డాడీస్ హోమ్. అక్కడ మాత్రం కెమెరా యాంగిల్స్ చాలా బాగుంటాయి, చాలా బాగా అనిపిస్తుంది. సో దానితోటి బీజిఎం జీవి ప్రకాష్ అన్నాడు మన రవి బాసురా బీజిఎం కూడా అదిరిపోద్ది, చాలా బాగా యాప్ట్, చాలా బాగా ఇచ్చాడు. ఆయన గురించి తెలిసిందే కదా, యాక్షన్ మూవీస్కి బాగానే ఇస్తాడు, ఈ సినిమాకి కూడా బాగానే ఇచ్చాడు, నో డౌట్ ఎట్ ఆల్ అని చెప్పొచ్చు. సో అయితే సినిమాటోగ్రఫీ కదా, సినిమాటోగ్రఫీ బాగుంది. రాజీవ్ గారి సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది, కెమెరా వర్క్ బాగుంది, సో ఆర్ట్ వర్క్ బాగుంది, చూడడానికి చాలా రియలిస్టిక్గా గ్రాండ్గా బాలీవుడ్ నేచర్ ఫిలిం లాగా అన్నట్టు అనిపించింది, నో డౌట్. సో ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్, ఫైనల్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సెస్, ఓవరాల్ ఫైట్స్ చాలా బాగా అనిపించింది. కానీ మరి వైలెంట్గా మరియు యాక్షన్స్లోనే వెళ్ళిపోయారేమో అన్నట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఆ జోకర్ సర్కస్ తో స్టార్ట్ అయినా బాగానే అనిపిస్తుంది, ఆ డాడీ షో బాగానే అనిపిస్తుంది. తర్వాత సినిమా ఎటుపోతుందో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. ఆ వెల్ మెయింటైన్ కథని ఆ ఎమోషన్ని, ఆ స్క్రీన్ ప్లేని కరెక్ట్ గా మెయింటైన్ చేయలేదేమో డైరెక్టర్ గారు అన్న ఫీలింగ్ వచ్చింది. సో దాంతో ఫస్ట్ హాఫ్ అలా ఎత్తిపోయింది. ఇక సెకండ్ హాఫ్ లో అయినా ఏదైనా కోర్ ఎమోషన్ కి వెళ్ళి ఇంకొంచెం బీట్ పెంచుతారేమో అనుకుంటే, సో ఓవరాల్ సినిమాలో కూడా కొన్ని ఆనిమత్యాలు ఉన్నాయి. సేమ్ రొటీన్, అదే కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, అదే కైండ్ ఆఫ్ యాక్షన్, అదే కైండ్ ఆఫ్ వైలెన్స్ వెళ్ళిపోతున్నారు, కానీ ఆ ఎమోషన్ ఎక్కడా కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే నయనతార కానీ, కేఆర్ అద్వానీ కానీ, ఈ మన ఎవడి పేరు యాక్చువల్ సరిగా గుర్తు రావట్లేదు, ఆవిడ పేరు మర్చిపోయా. సో ఇంకో హీరోయిన్ ఉందా. సో ఇలాంటి స్టార్ క్యాస్ట్ పెట్టుకున్నప్పటికీ, అది రుక్మిణి వసంత్. సో ఇలాంటి స్టార్ క్యారెక్టర్ పెట్టుకున్నప్పుడు కానీ వాళ్ళ ఎమోషన్ని, వాళ్ళ క్యారెక్టర్ని సరిగ్గా డిజైన్ చేయలేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. బికాస్ అంత కనెక్ట్ అవ్వు ఆ క్యారెక్టర్స్కి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది, నో డౌట్ ఎట్ ఆల్ అనమాట. సో ఇంకోసారి ఏంటంటే డబ్బింగ్స్,
అసలు ఆ డబ్బింగ్స్ ఉన్నాయి ఆనివత్యాలు, తెలుగు డబ్బింగ్ ఎవడు ఏం మాట్లాడుతున్నాడు రా, అసలు లిప్సింగ్ సరిగ్గా కుదరలేదేమో అన్న భావన వచ్చింది నాకు. బేసిక్గా కుదురుంటే ఏదైనా ఓకే ఓకే ఏంటిది లిప్సింగ్ తేడా ఉందామా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మరి ఓవరాల్గా సినిమా అంటే టికెట్ కొనుక్కొని హెల్లులాగే అనిపించింది. సో ఇందాక చెప్పినట్టే టాక్సిక్ టాక్సిక్ ఓ టాక్సిక్ అంటే కాదు, బాబోయ్ టాక్సిక్ టాక్సిక్ సినిమా టాక్సిక్ నేచర్ను చూపిస్తుంది. టికెట్ కొనుక్కొని హెల్లీలోకి వెళ్ళి ఒక 3 గంటల నరకం చూపించిన ఫీలింగ్ చేయించారు. బికాస్ లిటరల్గా పేషెంట్స్ టెస్ట్ చేస్తారు, ప్యూర్ వైలెన్స్ వెళ్ళిపోవడం కాదు, ఒక ఎమోషన్ కూడా చూపించుండాల్సింది. ఆ టేక్ ఆఫ్ బాగుండాల్సింది. టేక్ ఆఫ్ బాగుండి ఫైట్స్ బాగుంటే కాదు, కథ బాగుండి కథ అంతా బాగుంది, విజువల్స్ బాగుండి విజువల్స్ గ్రాండియర్గా ఉండి సినిమాటోగ్రఫీ ఆర్ట్ వర్క్లు బాగుంటాం కాదు, మెయిన్ కావాల్సింది కంటెంట్. ఆ కంటెంట్ సరిగ్గా ఉన్నప్పటికీ మీరు అండర్ వరల్డ్ కంటెంట్ తీసుకున్నప్పటికీ అందులో ఎమోషన్ మిక్స్ చేసినప్పటికీ ఆ ఎమోషన్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా ఉండాలి. బికాస్ ఎందుకంటే కట్ రిపీట్ మోడ్లో వెళ్తుంది మా సినిమా. సో ఈ సీన్ వస్తుంది, కట్ అవుతుంది, మళ్ళీ వేరే సీన్ వస్తుంది, మళ్ళీ కట్ అయ్యింది, మళ్ళీ రిపీట్ అవుతుంది, కట్ రిపీట్ మోడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా చూసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం, ఏంద్రా ఏం జరుగుతుందిరా బాబు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. సో యష్ని నేను కేజీఎఫ్ సినిమాలాగే ఊహించుకున్నా, బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ ఎంగేజ్ ఒక బాగుంటుంది అనుకోండి. సో ఓవరాల్గా సినిమా మనకు చెప్పే కదా టాక్సిక్ ఈజ్ అ హెల్ అనమాట. మరి అందరిలాగా మన పూలు టమాటాలు పుచ్చకాయలు ఇలాంటివి కాకుండా మనం తెలిసిందిగా మన స్టైల్లో సినిమా స్టైల్లో ఇచ్చుకుంటే బ్లాక్ బస్టర్ హిట్టా, సూపర్ హిట్టా, ఫ్లాపా, డిజాస్టరా అని మాట్లాడుకుంటే ఇంత భారీగా ఇంత గ్లోబల్ రీచ్ ఉన్న సినిమా కెమెరా వర్క్స్ ఆర్ట్ వర్క్స్తో కాకుండా కథ కూడా బాగుండి మంచిగా ఎంగేజ్ చేయగలిగితే ఇంకొంచెం బాగుండేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. సో నాకైతే ఇది ఓవరాల్గా సో యాక్చువల్గా ఇది టాక్సిక్ ఇన్ ద హెల్ కాబట్టి సో ఫ్లాప్ మూవీ నో డౌట్ ఫ్లాప్ ఇచ్చా, అట్టర్ ఫ్లాప్ అనుకోండి, ఇంకా అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ ఇవన్నీ వచ్చేస్తాయి ఫ్లాప్ మూవీ నాకైతే. మరి మీకు సినిమా చూపిస్తే మీకు ఏమనిపించింది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం. అలాగే మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మర్చిపోదనా, వీడియోని షేర్ చేసి కుదిరితే